హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక పోకులో దొండకాయ ఫ్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను దొండకాయ ఏ విధంగా అయితే కట్ చేసానో ఆ విధంగా కట్ చేసి ఒక 2 సార్లు మంచిగా కట్ చేసుకొని నీళ్ళు వంచేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ పోసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ పోసుకోవచ్చు. నూనె కొద్దిగా వేడిగానే ఆవాలు జీలకర్ర వేయండి. అవి కాస్త చిటపటలాడే వరకు ఆగి అప్పుడు ఈ దొండకాయలు వేసేయండి డైరెక్టు. వాటిని మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ప్యాన్ మార్చేస్తాను. ఆడియన్స్ కూడా ఇది మార్చమని సలహా ఇచ్చారు. తొందరలోనే మారుస్తాను, కొత్త తీసుకుంటాను. ఈ విధంగా 2 నిమిషాలకోసారి కలుపుతుండాలి. ఇందులో నీళ్ళు అసలు వేయద్దు. అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మ్యాక్సిమం ఒక 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ. ఇప్పుడు ఒక 60-70% వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ 1/2 కిలో దొండకాయకు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా మంచి సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా 2 నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి. చాలా ఈజీ అండి, వంట రాని వాళ్ళు కూడా చూసి చేసుకోవచ్చు. ఈ దొండకాయలతో పాటు ఉల్లిపాయ కూడా కాస్త వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. అడుగంటకుండా 2 నిమిషాలకోసారి కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఒక టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 కిలోకి స్పూన్ సరిపోతుంది. చివరిలో మీకు కావాలనిపిస్తే వేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టం. తర్వాత 1 స్పూన్ నిండా కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక సీక్రెట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు కలుపుతూ ఉండాలి, అడగట్టకుండా. చూడండి, మంచిగా ఉడికింది, మంచిగా వేగింది. దొండకాయ ఈజీగా కట్ అయిపోతుంది. ఇంతేనండి, దాదాపు రెడీ అయిపోయింది. చివరిలో ఉంటే కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకోవచ్చు. నేను ధనియాల పొడి 1 స్పూన్ వేశాను. ఈ ధనియాల పొడిలోనే నేను గరం మసాలా కలిపి మిక్సీ పట్టుకుంటాను కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా గరం మసాలా వేసుకుంటలేను. ఇంత నేను రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇట్లు మీ వెంకటరెడ్డి, ఈజీ కుకింగ్ షో, కమ్మని దొండకాయ ఫ్రై. థ్యాంక్ యూ.